పొంగలేక మంగళవారం అన్నాడండి ఎవడో. అట్లా ఉంది. ఐసీసీ ట్రోఫీ జరుగుతుంది కదా, ఛాంపియన్స్ ట్రోఫీ, దాని గురించి అవతల అవతల కంట్రీస్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్. ఆస్ట్రేలియా వాళ్ళు, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా వాళ్ళు అందరూ కూడా ఇండియా అన్ని మ్యాచ్లు ఒకే పిచ్ మీద ఆడుతుంది, ఒకే గ్రౌండ్ లో ఆడుతుంది, సో అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది 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 అని ఏడుస్తున్నారు. బేసికలీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ లో కూడా టాస్ గెలవలేదు. ఆ పిచ్ ఏంటంటే టాస్ గెలిచిన వాళ్ళకే, టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే అంటారు. కాకపోతే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా రఫ్ ఆడిస్తుంది. సో కానీ ప్రతి ఒక్కళ్ళు ఒకటే గ్రౌండ్ లో ఆడేస్తుంది, ఇండియాకి అడ్వాంటేజ్ అయిపోయింది, మాకు అలాంటిది లేదు అని ఏడుస్తున్నారు. అంతేకాకుండా ఫైనల్లో ఖచ్చితంగా న్యూజిలాండ్ గెలవాలని చెప్పేసి ఆస్ట్రేలియా ప్లేయర్లు, సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు, పాకిస్తాన్ ప్లేయర్లు ఇలా అందరూ కూడా ఇండియా గెలవకూడదని ఏడిచేస్తున్నారు. అందుకే అంటారు గ్రౌండ్ లో ఆడడం చేత కదా. అందుకే ఫస్ట్ సామి చెప్పాం కదా, వంగలేక మంగళవారం అంటే ఇదే. సో చూద్దామండి, కప్ అయితే ఖచ్చితంగా మన వాళ్ళు కొడతారు, కొట్టాలి కూడా. అప్పుడు అందరు నోరు మూస్తారేమో.